చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే అదే ఐడియాతోని అదే స్టోరీతోని డైరెక్ట్ షూట్ వచ్చేస్తారు. మధ్యలో ప్రీ ప్రొడక్షన్ అసలు స్ట్రాంగ్ గా చేసుకోరు. అక్కడనే సగం బిగినర్స్ ఫెయిలింగ్ స్టెప్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే సగం కన్నా ఎక్కువ పనులు నువ్వే చేసుకోవాలి. బడ్జెట్ మరీ అంత ఉండదు. మంచి ప్రొఫెషనల్ యాక్టర్స్ ని పెట్టుకుంటే ఇంకెక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ ను ఏదో పెట్టుకుంటా ఉంటే నువ్వు ఏది చెప్తే వాళ్ళ దానికి ఓకే అంటా ఉంటారు. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే సెట్ మీద చాలా చేంజెస్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ అనుకుంటారు కానీ అది క్లారిటీ లేకపోతే అయ్యే విషయం. సో అట్లా సగం సినిమాలు అయిపోతే ఇంకా సగం దే విల్ ఎట్నో అట్లా ఫినిష్ చేసుకుని షూటింగ్ కి ఎడిటింగ్ స్టేజ్ కి వస్తారు. 4 స్టేజెస్ ఎడిటింగ్ స్టేజ్ లో కూర్చొని సగం ఇక ఫెయిన్ స్టార్ట్ అయిపోతా ఉంటది. సీన్స్ కనెక్షన్ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. అక్కడేమో కెమెరా దగ్గర వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇదేంది ఇట్లుంది, యాక్టర్స్ ఏంది ఇట్లా చేసారు, ఇదేంది ఫోకస్ అవుట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని షార్ట్ టు షార్ట్ కంటిన్యూటీ మిస్ అవుతా ఉంటది. ఇవన్నీ చాలా మిస్టేక్స్ జరుగుతాయి. ఇదేనా నేను తీసింది ఏంది అనే ఫీలింగ్ కూడా. సో ఎడిటింగ్ మంచిగా రాకపోతే ఆటోమేటిక్ గా దానికి మ్యూజిక్ మంచిగా పడదు.